ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్మని వాళ్లు ఆలయంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ అన్నారు. ఆలయం వద్ద చెప్పులకు కూడా డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇక హిందూ ఆలయాల్లో ధనానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దేవాలయాల్లోనూ హిందూ దేవాలయాలు హిందువులే పనిచేయాలి. అర్థమైందా? వెంకటేశ్వర నమ్మనోడు వెంకటేశ్వర దగ్గర ఎందుకు పనిచేయాలి? శివుడు నమ్మనోడు శివుడి దగ్గర ఎందుకు పనిచేయాలి కదా? నువ్వు వాడెవడో నిజమైన దేవుడు అనుకుంటున్నావు, అక్కడికి వెళ్ళు. ఆడు కూడా ఎట్టలేడు, నీకు పేరు ఎట్టలేడు. అటువంటి దరిద్రుడు నువ్వు గాడ్ అనుకుని జనాన్ని ఫ్రాడ్ చేస్తున్నావు. నీకు రాడ్ వేసేవాడు లేకే కదా. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూశాను, బ్యాగుకు ₹2, 5 రూపాయలు, చెప్పులకు ₹2. ఇవి అవసరం లేని పని, మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని. ఫోన్లకు కూడా, ఎందుకంటే స్వామివారి ఏర్పాట్లు చేసుకున్నారు, చాలా ఆయనకు ఉంది. దేవాలయానికి రావాలంటే ప్రతిదానికి డబ్బులు అనేసరికి మన వాళ్ళు ఇంకో పక్కకి వెళ్ళిపోవడానికి మనమే ఆస్కారం కల్పిస్తున్నాం. కాబట్టి దైవ దర్శనం చేసేటప్పుడు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా, ఇది వరకు ఎప్పుడో జీజా పన్ను కట్టి గుడికి వెళ్ళేవాళ్ళం. ఎవరు? ముస్లింలు పరిపాలన. ఇప్పుడు మన వాళ్ళ పరిపాలనలో కూడా డబ్బులు కట్టి గుడికి వెళ్తే అక్కడికి అడ్డం ఉంది. ఇక్కడ